హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మష్రూమ్ జీడిపప్పు కర్రీని ఈజీగా టేస్టీగా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కోసం జీడిపప్పు, 2 టమాటాలు, 5 వెల్లుల్లి రేఖలు, చిటికెడు అల్లాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ని యాడ్ చేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, మర్చిపోవద్దు. మరొక పక్కన ఆయిల్లో మష్రూమ్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారాన్ని యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మనం ఫ్రై చేసిన మష్రూమ్స్ని యాడ్ చేసుకొని మరి కాసేపు ఫ్రై చేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చిటికెడు గరం మసాలా, కాస్త కొత్తిమీర జల్లుకొని ఉడికిస్తే చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ కర్రీతో మనం చపాతీ కూడా తయారు చేసాము. చపాతీ కాంబినేషన్లో ఈ కర్రీలో ఒక 4 నిమ్మరసం చుక్కలు కలిపి ఉల్లిపాయ కాంబినేషన్తో చపాతీ తింటే అదిరిపోతుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.